నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు అప్స్కిల్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ అలాట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎలా చేయాలి, ఏ కాలేజీలో ఎంతవరకు అయితే కట్ ఆఫ్ అనేది ఆగిపోయింది, ఈ సమాచారాన్ని మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఈ గూగుల్ ఓపెన్ చేయండి. ఈ గూగుల్ సెర్చ్ బార్లో టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది ఏదైతే ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్స్ని అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇక్కడ నుంచి చేయొచ్చు. ఓకే, ఈ టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది చూసుకున్నట్టయితే www.tsiset.nic.in అని చెప్పి టైప్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించిన పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది ఉంది కదా టీఎస్ ఐసెట్ అని చెప్పి, దీనిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్టయితే మనకు సంబంధించిన టీఎస్ ఐసెట్కి సంబంధించిన అఫీషియల్ హోమ్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు సంబంధించిన సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయొచ్చు. ముందుగా అయితే మనకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, అందుకోసం అని చెప్పి ముందుగా మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఈ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. ఈ పేజ్లో క్యాండిడేట్కి సంబంధించిన లాగిన్ ఐడి, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకే, అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ లాగిన్ ఐడి అనేది ఇచ్చేద్దాం. ఓకే, మీకు సంబంధించిన లాగిన్ ఐడి అయితే ఏదైతే ఉందో ఆ లాగిన్ ఐడి అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఓకే, మనకు సంబంధించినటువంటి లాగిన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. ఈ పేజ్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇక్కడ ఉంది. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోయినప్పుడు మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇక్కడ ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేశారో ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ కూడా సేవ్ అయితే చేయబడతాయి ఇక్కడ. ఓకే, మీరు ఏ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అనేది కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే మీకు ఏ కాలేజ్ అయితే అసైన్ అయిందో, ఏ కాలేజ్ అయితే మీకు సీట్ అనేది వచ్చిందో ఆ కాలేజ్ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు సంబంధించిన ట్యూషన్ ఫీజు అనేది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇలా మీకు సంబంధించినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పింది కదా, మీరు దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించిన ట్యూషన్ ఫీజు అయితే ఎప్పుడైతే ఇక్కడ ఈ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ట్యూషన్ ఫీజు అయితే ఉంది కదా, ఈ ట్యూషన్ ఫీజు అయితే ఎప్పుడైతే పే చేస్తారో అప్పుడు మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు ట్యూషన్ ఫీజు అనేది కంప్లీట్గా పే చేసిన తర్వాత. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే వ్యూ జాయినింగ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పింది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన కాలేజీలో జాయిన్ అయిన రిపోర్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా మీ యొక్క ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే లాగౌట్ పైన మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత లాగౌట్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు సక్సెస్ఫుల్గా లాగౌట్ అయితే అవుతారు. ఓకే, మీ యొక్క పాస్వర్డ్స్ అన్నీ కూడా చేంజ్ చేయకుండా లాగౌట్ పైన అయితే కంపల్సరీగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ పైన ఒకసారి మనం క్లిక్ చేసినట్టయితే ఓకే, అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి ఇక్కడైతే రావడం జరిగింది. ఓకే, దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవో ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చినట్లయితే డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్, పే ట్యూషన్ ఫీజ్ త్రూ ద ఆన్లైన్ పేమెంట్, ఓకే, క్రెడిట్, డెబిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఈ సైట్ నుంచి అంటే tsiset.nic.in నుంచి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి ఇక్కడ నుంచి అయితే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ స్టూడెంట్స్కి అయితే ట్యూషన్ ఫీజు అనేది వచ్చిందో, ఉదాహరణకి ఇక్కడ ట్యూషన్ ఫీజు అని చెప్పి మెన్షన్ చేశారు కదా, ఈ ట్యూషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నా లేదంటే మీరు కాలేజీలో జాయిన్ కావాలన్నా మీ యొక్క ట్యూషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా పే ట్యూషన్ ఫీజ్ ఆన్లైన్ అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీరు ట్యూషన్ ఫీజు అయితే కట్టవచ్చు. ఓకే, మీ యొక్క ట్యూషన్ ఫీజు అనేది డెబిట్ కార్డు లేదంటే క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ఈ 3 మెథడ్స్లో ఏదో ఒక మోడ్ని సెలెక్ట్ చేసుకొని వాటిలో నుంచి మీ ట్యూషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చినట్లయితే క్యాండిడేట్ ఆర్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు మేక్ ద ట్యూషన్ ఫీజ్ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్. ఇన్ కేస్ ఆఫ్ ద రీఫండ్స్ ఇఫ్ ఎనీ, ద అమౌంట్ విల్ బీ రిమిటెడ్ బ్యాక్ త్రూ ఆన్లైన్ ఇన్ టు the same bank account from which the payment has made. Okay, క్యాండిడేట్స్ కానీ అదేవిధంగా పేరెంట్స్కి కూడా ఒక అడ్వైస్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు సంబంధించిన ట్యూషన్ ఫీజు అనేది పే చేయడానికి మీ యొక్క ఓన్ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రిఫర్ చేయండి.
ఎందుకంటే ఒకవేళ మీరు సీట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నా లేదంటే మీకు ఫీజు అనేది రీఫండ్ అయినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే వస్తుంది, మీ యొక్క అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అవుతుంది. కాబట్టి వేరే వాళ్ళ అకౌంట్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసినట్టయితే మీకు సంబంధించిన ట్యూషన్ ఫీజు కానీ లేదా రీఎంబర్స్మెంట్ ఇంకా క్యాండిడేట్స్ కానీ లేదా పేరెంట్స్ కానీ అడ్వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు సంబంధించిన ట్యూషన్ ఫీజు పేమెంట్ అనేది మీ యొక్క ఓన్ బ్యాంక్ నుంచి అయితే మీ ట్యూషన్ ఫీజు అయితే పే చేయండి. ఎందుకోసం అంటే ఒకవేళ మీ యొక్క ట్యూషన్ ఫీజు అనేది రీఫండ్ చేసుకోవాలన్నా లేదా మీ కాలేజ్ అనేది నచ్చకపోయినా లేదంటే కోర్స్ అనేది నచ్చకపోయినట్లయితే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మీరు కట్టినటువంటి ఫీజు అనేది మీ ఓన్ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తుంది, క్రెడిట్ అయితే అవుతుంది. కాబట్టి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చినట్లయితే మీ యొక్క ప్రాబ్లం అనేది అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీ యొక్క ఓన్ బ్యాంక్ అకౌంట్ని ప్రిఫర్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చినట్లయితే క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు వెరిఫై ద అమౌంట్ లిమిట్ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ బిఫోర్ ద మేకింగ్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్. మీ యొక్క క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన లిమిట్ అనేది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క ట్యూషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లిమిట్ అనేది దాటిపోయినట్టయితే వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ యొక్క ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే పేమెంట్ త్రూ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. మీ యొక్క పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా డెబిట్ కార్డ్ ద్వారా అయితే పే అనేది చేయొచ్చు. ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ ఆన్ ద పే ఫీ బటన్ యూ విల్ బీ డైరెక్టెడ్ టు ద పేమెంట్ గేట్వే. మీరు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో ఇక్కడ కనిపిస్తుంది కదా పే ట్యూషన్ ఫీజ్ అని చెప్పింది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసినట్టయితే మిమ్మల్ని పేమెంట్ గేట్వేకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ లేదా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ లేదా నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి అక్కడ నుంచి మీ యొక్క ఫీజు అయితే పే చేయొచ్చు. ఫీజు పే చేసిన తర్వాత మీ యొక్క ఆర్డర్ ఐడి అనేది అయితే ఆన్లైన్ ఆర్డర్ ఐడి నెంబర్ విల్ బీ అపియర్డ్. దానిపైన ఆన్లైన్ ఆర్డర్ ఐడి అయితే కనిపించడం జరుగుతుంది. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పింది కదా. ఎప్పుడైతే మీరు ఫీజు అనేది కంప్లీట్గా పే చేస్తారో అప్పుడు మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది అయితే యాక్టివేట్ అవుతుంది. లాగాన్ టు వెబ్సైట్ tsit.nic.in క్లిక్ ఆన్ ద సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు జైనింగ్ రిపోర్ట్ అయితే వస్తుంది. ఈ జైనింగ్ రిపోర్ట్లో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది. వీటన్నిటి కూడా మీరు ప్రింట్ చేసుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చినట్లయితే మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 19/12/2020 ఇన్ కేస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ టు ద పే అమౌంట్ ఆన్ ఆర్ బిఫోర్ 19/12/2020 and not reporting through the self reporting system, this provisionally allotment order automatically stands cancelled and candidate has no claim on the provisionally allotment now made. మీకు సంబంధించిన ఫీజు కానీ లేదంటే మీకు సంబంధించిన సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ 19/12/2020 లోపు అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీజు కట్టకపోయినా లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయకపోయినా మీ యొక్క సీట్ అనేది ప్రజెంట్గా వచ్చిన సీట్ అనేది అయితే క్యాన్సిల్ చేయబడుతుంది. కాబట్టి మీరు 19/12/2020 లోపు మీ యొక్క పేమెంట్స్ అదేవిధంగా మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. నెక్స్ట్ వచ్చిన సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఫర్ ద క్యాండిడేట్ వేర్ ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ నౌ బై ద క్యాండిడేట్ ఈజ్ 0. ఎవరికైతే ఇక్కడ ట్యూషన్ ఫీజు అనేది కనిపిస్తుంది కదా, ఈ ట్యూషన్ ఫీజు దగ్గర 0 అయితే ఉంటుందో ఆ స్టూడెంట్స్ అందరికి కూడా ఆటోమేటిక్గా ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ బటన్ ఏదైతే యాక్టివేట్ అవుతుంది దానిపైన మీరు క్లిక్ చేసి మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. క్యాండిడేట్ హ్యావ్ టు లాగిన్ tsit.nic.in website, click on the self reporting system, joining report will be appeared. Take the printout on which hall ticket number, rank card, name, further name, allotted college, branch, admission number are available. This activity is mandatory, so to confirm your admission, do the self reporting on or before 19/12/2020. In case of the not reporting to the self reporting system on or before 19/12/2020, this provisionally allotment order automatically cancelled. కాబట్టి ఎవరికైతే 0 ఫీజు అనేది ఉందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా డైరెక్ట్గా సెల్ఫ్ రిపోర్టింగ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు జైనింగ్ రిపోర్ట్ అయితే వస్తుంది. వీటన్నిటి కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే ద క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అండ్ హ్యాండ్ ఓవర్ ద సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద certificates and original transfer certificate. For the details of the date of final phase allotment and reporting date, see the website tsit.nic.in periodically. మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ సర్టిఫికెట్స్ అన్నిటి కూడా
అదేవిధంగా ఒరిజినల్ టీసీ అన్నింటినీ కూడా మీ యొక్క అలాట్ అయిన కాలేజీలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడంటే ఫైనల్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సంబంధించిన సర్టిఫికెట్స్, మీకు సంబంధించిన టీసీ అనేది అయితే మీ కాలేజీలో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వీటికి సంబంధించిన ఫైనల్ ఫేజ్ అనేది ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, వీటికి సంబంధించిన డేట్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు TSISET.nic.in కాబట్టి మీరు పీరియడికల్గా ఈ సైట్ని విజిట్ చేస్తూ అయితే ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టే ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీజ్ ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సల్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్ త్రూ ద ఆన్లైన్ ఆన్ ఆర్ బిఫోర్ 19/12/2020 ఫుల్ ట్యూషన్ ఫీజ్ పేడ్ విల్ బీ రీఫండెడ్. ఓకే, ఎవరైతే ట్యూషన్ ఫీజు అనేది పే చేసిన తర్వాత క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు 19/12/2020 లోపు అయితే మీరు క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే 19/12/2020 లోపు క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళ ఫీజు అయితే మొత్తం కూడా ఫుల్గా రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టయితే క్యాన్సిలేషన్ ఆఫ్ ద ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైతే వాళ్ళ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ కింద తెలిపినటువంటి ప్రొసీజర్ని అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకే, లాగాన్ టు TSISET.nic.in వెబ్సైట్, క్లిక్ ఆన్ ద ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద అలాటెడ్ సీట్ అని చెప్పి ఉంటుంది. ఓకే, ఈ TSISET.nic.in పైన మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద సీట్ అలాట్మెంట్ అని కనిపిస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేసి తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత అగ్రీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే అవుతుంది. ఓకే, యువర్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సల్డ్ అండ్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు ద పార్టిసిపేటింగ్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ద కౌన్సిలింగ్ ఇఫ్ ఎనీ. ఓకే, ఎవరైతే వాళ్ళ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారో అంటే ఫీజు కట్టిన తర్వాత కూడా వాళ్ళ యొక్క సీట్ అనేది ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఇవ్వరు. అంటే నెక్స్ట్ ఫేజ్కి మీరు వెళ్ళాలనుకున్నట్లయితే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవద్దు. ఎవరైతే మాకు సీట్ వద్దు, అదేవిధంగా మాకు కాలేజ్ కూడా వద్దు అనుకున్నట్లయితే వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఫేజ్కి అనేది పర్మిషన్ అయితే ఉండదు. ఓకే, ఒకవేళ మీరు నెక్స్ట్ ఫేజ్కి మీకు ఈ ప్రజెంట్గా వచ్చిన ఫేజ్లో మీ కాలేజ్ అనేది నచ్చకపోయినట్లయితే నెక్స్ట్ ఫేజ్కి మీరు అటెండ్ అయితే కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ అయితే కావచ్చు. ఓకే, క్యాన్సిల్ చేసుకోకపోయినట్లయితే, ఓకే, ఎవరైతే క్యాన్సిల్ చేసుకోకుండా ఫస్ట్లో వచ్చిన సీట్ అనేది నచ్చకపోయినట్లయితే, ఫస్ట్లో వచ్చిన కాలేజ్ అనేది నచ్చకపోయినట్లయితే అలాంటి స్టూడెంట్స్కి మాత్రమే నెక్స్ట్ ఫేజ్కి పార్టిసిపేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, క్యాన్సిల్ చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి ఫేజ్ అయితే అటెండ్ చేయడానికి అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టయితే క్యాండిడేట్ అదర్ దెన్ ద మెన్షన్డ్ at serial number 10 are eligible to participate in next round of the counseling if any further change of the college if desired. ఓకే, ఎవరైతే సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోకుండా ఉంటారో అంటే ఫీజు అనేది పే చేసిన తర్వాత సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోకుండా ఉంటారో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ ఫేజ్కి అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అనేది నచ్చకపోయినట్టయితే నెక్స్ట్ ఫేజ్కి మీరు అటెండ్ అయితే కావచ్చు. మీకు నచ్చిన కాలేజ్ అనేది నెక్స్ట్ ఫేజ్లో అయితే ఆప్షన్గా ఇచ్చుకోవచ్చు. ఓకే, క్యాన్సిల్ చేసుకున్న స్టూడెంట్స్కి మాత్రం నెక్స్ట్ ఫేజ్కి అలౌ అయితే ఉండదు. ఓకే, కాబట్టి క్యాన్సిల్ చేసుకునే స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఫేజ్కి అనేది అటెండ్ చేయాలనుకున్నట్లయితే క్యాన్సిల్ చేసుకోవద్దు. ఓకే, మాకు ఈ సీట్ వద్దు, అదేవిధంగా మాకు కాలేజ్ అనేది వద్దు అనుకున్నట్లయితే అంటే మొత్తానికి కౌన్సిలింగే వద్దు అనుకున్నట్లయితే మీరు క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. ఓకే, ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్గా అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయండి. ఎందుకంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయకపోయినట్లయితే మీ సీట్ అనేది అయితే క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్కి అయితే అటెంప్ట్ చేయొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు సెకండ్ రౌండ్లో, కానీ మీకు సెకండ్ రౌండ్లో సీట్ అనేది అలాట్ కాకపోయినట్లయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అనేది కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు కాలేజ్ అనేది నచ్చకపోయినట్లయితే నెక్స్ట్ ఫేజ్లో వేరే బెటర్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ బెటర్ కాలేజ్ ఆప్షన్స్ అనేది అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇలా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయకపోయినట్లయితే ఈ ఫస్ట్లో వచ్చిన సీట్ అనేది అయితే కోల్పోతారు. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అనేది రాకపోయినట్లయితే ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోయినట్లయితే మీకు ఎక్కడ కూడా సీట్ రాదు. కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంపల్సరీగా చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్కి అయితే అటెండ్ కండి. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, వాటన్నిటి కూడా మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఐసెట్కి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం
అంటే అడ్మిషన్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే మీ మొబైల్లో పొందవచ్చు.